హలో, వాట్స్ ద మ్యాటర్ టుడే? ఇప్పుడేంటి నీకు శ్రీకృష్ణ స్టోరీ కావాలా? ఇంకో స్టోరీ చెప్పుకుందామా? శ్రీకృష్ణ స్టోరీ చెప్పే ముందు నాకు డౌట్ ఉంది. శ్రీకృష్ణుడుకి 8 మంది భార్యలు ఉన్నారు. 8 మంది భార్యలు ఉన్నా కూడాను 10,000 మందితోటి రొమాన్స్ చేశారంటారు. అవును అంటారు. అది గోకులం కాడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తే ఆయన ద్వారక, ఆ తర్వాత మహాభారతం ఎండింగ్ అయిపోయేదాకా ఇది ఒకటి నడిచింది. అది ఎవరు కౌంట్ చేశారో తెలియదు మనకి. ఆ స్క్రిప్చర్లో కూడా ఉంది అది 10,000 అని. రొమాన్స్ అంటే మామూలుగా ఫ్లట్టింగ్, లేకపోతే కొంచెం చేతి స్పర్శ ఇలాంటి వరకైనా, అంతకు మించి ఏమైనా ఉన్నాయంటారా? 10,000 మంది గురించి మనకు తెలియదు కానీ అది చేసాడో చేయలేదు బియాండ్ రొమాన్స్. మనం అఫీషియల్గా 8 వైఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా 100% సెక్సువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఉంటాడు. లేదనుకో సత్యభావం కొడుతుంది, ఎట్లా కోపంతో కొడుతుంది. ఈసారి అదే అందుకే రొమాంటిక్ యాంగర్తో కాదు, రియల్ యాంగర్తో కొడుతుంది. అందుకే కదా కృష్ణుడికి కొడుకులు కూడా ఉన్నారు. కృష్ణ కొడుకులు అన్నాడు అంటే 100% వైఫ్స్తో కానీ పార్ట్నర్స్తో కానీ నేను పూజ చేస్తాను, నేను ప్రేమిస్తానంటే వర్కౌట్ కాదు. వాళ్ళకి పూజ చేయాలి, ప్రేమించాలి, లాస్ట్ యాక్టివిటీలో సెక్చువల్ యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ చేయాలి. సో అది 100% అది ఇన్విటబుల్. అది ఇప్పుడు ఏంది, అప్పిటీజరు ఎప్పుడు వాల్యూడ్ అవుద్ది? మెయిన్ కోర్స్ ఉంటేనే అప్పిటీజర్ వాల్యూ ఉంటుంది. సో డెజర్ట్ వాల్యూ, అప్పిటీజర్ వాల్యూ ఇవన్నీ ప్రీ కోర్స్, ఇవన్నీ ఏంది మెయిన్ కోర్స్ ఉన్నప్పుడు, మెయిన్ మీల్ ఉన్నప్పుడు ఇవన్నీ వ్యాలిడ్ అవుతాయి. మెయిన్ మీల్ తీసేస్తాను మిగతా ఇస్తాను అంటే అలాంటప్పుడు వాటిని అప్పిటీజర్, డెజర్ట్స్ కానీ పిలవద్దు. ఎవరు పిలవరు అసలుకి. సో ఇప్పుడు సెక్సువల్ యాక్టివిటీ అనేది మెయిన్ మీల్. ఈ ఫ్లట్టింగ్, రొమాన్స్ ఇవంతా అనేది ప్రీ కోర్సు, అప్పిటీజర్ లాంటివి. అయితే మెయిన్ మీల్ గురించి డిస్కస్ చేద్దాం. దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు కదా. ఇప్పుడు అదే టాపిక్. అవును. ఓకే, సో ఇప్పుడు ఏంది టాపిక్? సెక్సా? అవును. ఓకే. సో ప్రతి జీవి వాటి యొక్క వంశవృక్షాన్ని డెవలప్ చేసుకోవడం కోసం సెక్సువల్ యాక్టివిటీస్లో పాల్గొనాలి. అవును, 100%. దట్ ఈస్ ఓన్లీ వే. సో సెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేనా, లేకపోతే దీని గురించి ఇంకేమన్నా ఇంప్లికేషన్స్ ఉన్నాయా దానివల్ల? ఇప్పుడు వర్డ్ సెక్స్ అనేది పొయిటిక్ వర్డ్, అది నాట్ సైంటిఫిక్ వర్డ్. అది పొయిటిక్ కంటే ముందే నీకు ఒక కొల్లికోల్ వర్డ్ అది. సెక్స్, డిడ్ యు హ్యావ్ సెక్స్ విత్ అంటారు సంబడి. ఓకే, అదేంది, ఒక కొల్లికోలగా డైలీ యూసేజ్లో వచ్చిన వర్డ్ అది. యాక్చువల్గా సైంటిఫిక్ వర్డ్ వచ్చి మీటింగ్. ఇప్పుడు అందుకనే నువ్వు యూట్యూబ్లో లేకపోతే ఇంకా మిగతా వాటిల్లో ఇఫ్ యూ సీ దే సే దిస్ లైన్ ఈజ్ మీటింగ్ విత్ దట్ లైన్ ఈజ్ మీటింగ్ విత్ దిస్ లైన్. సో దే యూజ్ ద వర్డ్ ఈజ్ మీటింగ్, నాట్ లైక్ సెక్స్. Sex is kind of the word between humans, and also in terms of in like a daily usage. ఇంకా పొయిటిక్ వర్డ్ అంటే లవ్ మేకింగ్. లవ్ మేకింగ్ అన్నప్పుడు అది యాక్టివిటీకి నువ్వు ఇచ్చే వర్డ్ అది. బట్ అది యాక్టివిటీ బిట్వీన్ హూ అనేది అక్కడ డిఫైన్ అవుతుంది. ఇప్పుడు హోకర్స్తో ఉండేది అది వేరే వర్డ్, ఫకింగ్ వర్డ్ అని ఉంటుంది. ఒక కపుల్ మధ్య జరిగేది లవ్ మేకింగ్. సైంటిఫికల్గా వచ్చేసేది మీటింగ్ అది. ఆ తర్వాత కొల్లిక్వల్ లాంగ్వేజ్లో వచ్చేసి సెక్స్. ఇప్పుడు ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ డిస్క్రైబింగ్ ద సేమ్ యాక్టివిటీ, దట్స్ ఎ సెక్సువల్ యాక్టివిటీ. సో వాట్ ఎవర్ యాక్టివిటీ. సో అది డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంటుంది. సో డిపెండ్స్ ఆన్ హూ ఆర్ ద పార్టిసిపెంట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ బాండ్ బిట్వీన్ దీస్ 2 పార్టిసిపెంట్స్. అది. సో దట్ ఈస్ టు యువర్ క్వశ్చన్. Without having this activity, you cannot produce progeny. It's impossible to produce progeny unless you go for a technological help. By nature, it's impossible to have a progeny. Now the technology is so improved that you don't need to have a sexual activity with somebody, and then still you can able to have the babies. That's what the lesbians or the gays people are doing right now. But there it's people take a somatic cells. And then they produce a baby.
But we don't have any data how the psychological aspects are will be developing the baby to the babies that through this kind of technology. We don't know that. But what we know is the characterized stuff is from the nature. Nature is between two genders and has to participate mating procedure. Snakes ఉంటాయి. స్నేక్స్లో నేను చాలా గుడ్ అబ్జర్వేషన్ ఏంటంటే, నాకు స్ట్రైకింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, డిఫరెంట్ స్నేక్స్ ఉంటాయి కదా, నీకు ఒక సేమ్ స్పీసీస్లోనే డిఫరెంట్ ఉంటాయి స్నేక్స్. ఒక్క స్పీసీస్ ఉన్న స్నేక్ ఇంకో స్పీసీస్ ఉన్న స్నేక్స్ని అది నేచర్లో ఈజీగా రికగ్నైజ్ చేస్తాయి. చేసిన తర్వాత ఒక ప్లేస్ కోసం ట్రై చేస్తాయి. రెండు కాదు, ఒకటి ట్రై చేస్తుంది. అదే డిఫరెంట్. అది దాన్ని మేటింగ్ బౌల్ అంటారు. ఇప్పుడు మన అనకొండ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా స్నేక్ అవి మేటింగ్ అవుతాయి కదా, దాన్ని మేటింగ్ బౌల్ అంటారు. ఆ మేటింగ్ బౌల్లోకి వెళ్ళి వాళ్ళు అవి చాలా రోజులు చేస్తాయి యాక్టివిటీని. ఇప్పుడు లైన్ తీసుకుంటే అది సమ్ డేస్ చేస్తుంది కంటిన్యూస్గా. ఎవ్రీ 20 minutes 30 minutes అది చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది ఫర్ డేస్, మేబీ 7 days 8 days. ఆ తర్వాత నీకు ఒకసారి నీకు ఇంప్రెగ్నేట్ అయిపోయిన తర్వాత ఫీమేల్కి it feels something. Okay, so then that lioness is not ready for the mating for other lion. So these kind of patterns ఉంటాయి. Okay. So it has to have all this ఇప్పుడు మామూలు మనుషుల్లో అయితే కనుక సెక్స్ అంటారు కదా. సో ఈజ్ ఇట్ ఏ ప్లెజర్ థింగ్? It is definitely related to the pleasure. That is the nature's trick. Without this pleasure, no, these two genders don't come because they are completely different. ఓకే, అయితే ఒక రిలేటెడ్ క్వశ్చన్ అంటే, సో ఇప్పుడు మరి యానిమల్స్లో వాటిల్లో మీటింగ్ అనేది ప్లెజర్ థింగ్ ఉంటుంది. 100% ప్లెజర్ ఉంటుంది. ఆ ప్లెజర్తో కనెక్ట్ అయి ఉంటుంది. So we are also from a nature's perspective, nature people. We are also nature, but the point is that we are not wild because we are domesticated. We are civilized. That is the only difference. Otherwise, we are like animals also. We are like intelligent animals. That's it. Yeah. ఇప్పుడు బర్డ్స్ ఉంటాయి. బర్డ్స్లో నీకు యాక్చువల్ సెక్సువల్ యాక్టివిటీకి ముందు ఇవన్నీ ఉంటాయి. అది మేల్ బర్డ్స్ నీకు డ్యాన్స్ చేస్తాయి ఫీమేల్ బర్డ్ ముందు. యాక్చువల్ పీపుల్ థింక్ దట్ ద ఫీమేల్ బర్డ్ ఈజ్ హ్యావింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎ డెకరేటివ్ స్టఫ్, ద టైల్. No, it's a male bird has this one, not female bird. So all these things happens before to that one. Yeah, it is definitely pleasure for both parties. That's why it is sex is needed. Otherwise, if the sex is not related to the pleasure, nobody want to have sex. అది ఓకే. Then you will not have any progeny. అవును. ఇప్పుడు అక్కడ మనుషులు అయితే కనుక ప్లెజర్ థింగ్ అయితే కనుక ఇఫ్ దే వాంట్ దే డూ దట్. అలాగా జంతువుల్లో కూడాను వాళ్ళు ప్రోజెనీ కోసం కాకుండా జస్ట్ ప్లెజర్ థింగ్ కోసం. Exactly 100%. Progeny is a byproduct. See, now we have this technology that we can able to produce baby or not. Like what is this? There is some technology, right? In contraceptives, all these things, right? So these are the technology-driven products, right? Now we have that one, so we can control. And in decades back, we don't have this one. That's why we can have a lot of babies. Whenever the husband whenever the couple has sex, and then byproduct, the female has to bear the child. That is only the way. It's the same thing happens to the animals also, right? But why nature is producing this many stuff is like, for example, you take fish. Fish has a lot of eggs. Okay, a lot of progeny. And some other insects has a lot of progeny. But their lifetime is also very, very limited, and also the predators are also very limited. Let's say that for a lioness cannot have like more than 5 or 6 at one go. Okay. It's the same like a dogs. Okay, but lioness the predators for lions is very, very small. Who gonna hunt lions? Okay. Lions is the ones who hunts, right? So the nature has intricate balance. When you have a vulnerable species, you produce lot, so that one will succeed.
Okay. So then the next generation will be saved. But it's the same thing for the lions also. I mean, if the lions is also having this many babies, could able to produce this many babies, there will be no humans exist. There will be no other species exist, because lions, if you have a lot of lions, then they have a lot of hunger and they hunt all the time, and then it will be gone. So it's nature's intricate balance. Nature has its own way of balancing the things out. So yeah. So then. సో ఇప్పుడు లయన్స్లోను వాటిల్లోనూ వాటి ప్రోజన్ అనేది కంట్రోల్డ్ అవుతుంది అంటారు నేచర్లో. యా, ఎస్, కరెక్ట్. ఇప్పుడు అలా అయితే ఇప్పుడు మనుషుల్లో కూడా ఎలాంటిది ఉంటుందా? మనుషుల్లో ప్రెడేటర్స్ అనేది మనం హ్యూమన్స్ ఎవాల్వ్ అవుతున్నారు కదా. మనకేందంటే మనకు కూడా ట్రిప్లికేట్స్ అంటారు, డబ్లెట్స్ అంటారు, ట్విన్స్ డబ్లెట్స్ ఉంటాయి, ట్రిప్లికేట్స్ ఉంటాయి, మన దాంట్లో క్వాడ్రాప్లేట్స్ ఉంటాయి, 8 members కూడా ఉంటాయి. ఇంత ముందు అంటే 8 members అవి ఉన్నాయి, కానీ అప్పుడు అది చాలా వరకు డెత్కి వెళ్ళిపోయేది. ఇప్పుడంటే టెక్నాలజీలో నీకు అన్నీ ఉన్నాయి, కానీ సేవ్ చేస్తున్నారు, కానీ బట్ ఇంత ముందు చాలా వరకు డెత్ వెళ్ళిపోయేది. మనకి క్యారెక్టరైజ్డ్ ఏంటంటే వన్ బేబీ ఎట్ ఏ టైం. అది మన క్యారెక్టరైజ్డ్. ఓకే, అంటే ఇప్పుడు సంథింగ్ లైక్ ఒక 100 years క్రితం లేకపోతే 1000 years క్రితం చూసుకుంటే కనుక మనకి యానిమల్కి కూడా పెద్ద తేడా లేదు. సో ఇప్పుడు అలాంటప్పుడు మనుషుల్లో కూడా అప్పుడు 4-5 పిల్లలు పుట్టడం అనేది కామన్ అప్పుడు కూడా 100%. ఇప్పుడు నీకు మనకి క్లోజెస్ట్ వచ్చి చింపాంజీ కదా. చింపాంజీకి మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు జనరల్ యాక్టివిటీలో. సెక్స్ ఇస్ ఆల్సో జనరల్ యాక్టివిటీ. మనదేందో ఇంటర్ కోర్స్ అంటారు మనది హ్యూమన్స్ లో. చింపాంజీలో కూడా ఇంటర్ కోర్సే, లయన్స్ కూడా ఇంటర్ కోర్సే. ఇంటర్ కోర్స్ అంటే ఏంటంటే యూ హ్యావ్ ద ఆర్గన్స్ టు ఎంటర్. సో దీస్ కొన్ని ఇప్పుడు బర్డ్స్ ఉంటాయి, బర్డ్స్ ఇంటర్ కోర్స్ కాదు అది. స్నేక్స్ ఉంటాయి, స్నేక్స్ ఇంటర్ కోర్స్ కాదు అది. అదే సంథింగ్ ఉంటాయి, అది వాళ్ళ దానికి డిఫరెంట్ ఉంటాయి. సో యాక్చువల్గా నువ్వు టూల్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సెక్షువల్ యాక్టివిటీకి ఉన్న టూల్స్, బాడీ ఆర్గన్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ యాక్టివిటీస్ సేమ్. బట్ గివింగ్ ద ప్లెజర్ ఇస్ ద సేమ్, లింక్డ్ విత్ ద ప్లెజర్ ఇస్ ద సేమ్. అంతే. ఓకే, ఇప్పుడు యానిమల్స్లో కానీ హ్యూమన్స్లో కానీ సెక్సువల్ డ్రైవ్ అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? సెక్సువల్ డ్రైవ్ అంటే మేల్ లేకపోతే ఫీమేలా? అది బోత్ ఉంటుంది. ఇప్పుడు మనకి అంటే బాయ్స్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి కదా, ఈ హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ప్యూబర్టీ ఏజ్ నుంచి దే ఆర్ రెడీ ఫర్ సెక్షువల్ యాక్టివిటీ టెక్నికల్లీ. అలాంటప్పుడు నీకు ఇప్పుడు లెట్స్ సే దట్ 16 years బాయ్ ఉన్నాడు, 18 years బాయ్ ఉన్నాడు. వాడికి అప్పుడు దాకా చూసిన గర్ల్స్ అనే ప్రాస్పెక్ట్ మారిపోద్ది. వాడు ఎలా చూస్తుంటాడు? లస్టీ ఎన్కౌంటర్ అంటే నీకు ఆ డ్రివెన్ లో ఉంటది. వాళ్ళ కెమిస్ట్రీ డిఫరెంట్ ఉంటుంది. వాడు హీఈస్ మోర్ అట్రాక్టివ్ టు గర్ల్స్ అయిపోతాడు. బాయ్స్తో తక్కువ మాడదాం, అమ్మాయిలతో ఎక్కువ మాడదాం అని ఉంటుంది వాడికి ఇండియన్ ప్రాస్పెక్టివ్లో. ఎందుకంటే అప్పుడు దాకా అబ్బాయిలతో తిరిగే వాడంతా ఇప్పుడు ఎంత 9th class 8th class 10th class వరకు వాడంతా అబ్బాయిలతో ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాడంతా. వాడికి ఇన్సైడ్ ఏమవుతుంది ఇంటర్మీడియట్ కాడి నుంచి అంటే అబౌట్ 16-17 years అప్పుడు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడదాం అని స్టార్ట్ చేస్తుంది, అబ్బాయిలు తక్కువ ఉందా ఉంటుంది. అది కెమిస్ట్రీ చేంజ్ అవుతూ ఉంటుంది. అది బేసికల్గా హార్మోనల్, అది నేచర్ థింగ్ అది. అప్పుడు నీకు యాక్సెస్ ఉందనుకో, ఇంతకుముందు అంటే ఇప్పుడు నా జనరేషన్లో అంత యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడున్న జనరేషన్లో విపరీతమైన యాక్సెస్ ఉంది. ఎందుకు? అమ్మాయిలు కూడా ఓపెన్ అయిపోయారు. ఇప్పుడు ఎంత ముందు ఏంటంటే అమ్మాయిలు ఇండియన్ ప్రాస్పెక్ట్లో చెప్తున్నా, అమ్మాయిలు ఏంటంటే మన పేరెంట్స్ చెప్తున్నారు అది చెప్తున్నారు అని చెప్పి సప్రెస్లో ఉన్నారు. ఇప్పుడేంటి సోషల్ మీడియా వచ్చి ఆడికొచ్చి ఇక్కడ టోటల్ యాక్సెస్ వచ్చేటప్పటికి నీకు అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా అబ్బాయిలతో తిరగాలని ఉంటుంది. ఇద్దరికి ఉంటుంది. బోత్ పార్టీస్ ఆర్ ఎట్ ద ఫాల్ట్ ఇఫ్ యూ పుట్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు అమ్మాయిల యాక్సెస్ ఎందుకు అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యింది, సోషల్ మీడియా వచ్చేసింది. వాళ్ళ యాక్సెస్ ఉండేటప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ అయ్యేటప్పటికి వీళ్ళు ఇంకా ఫార్వర్డ్ అయిపోతారు. బాయ్స్ ఎప్పుడు ఫార్వర్డ్ అవుతారు. అది ఫార్వర్డ్నెస్ అనేది ఇప్పుడు నీకు ఎనిమల్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మేల్ పీకాక్ వచ్చి నువ్వు ముందు డ్యాన్స్ చేసి అది చేసి ఇది చేసి ఫీమేల్ పీకాక్ ఇంప్రెస్ చేసి లాస్ట్కి తీసుకెళ్తుందిగా సెక్షువల్ యాక్టివిటీకి. అదంతా ఏంది? డ్యాన్స్ అవుట్ చేస్తున్నారు, మేలే చేస్తున్నాడా. ఇప్పుడు లైనెస్ కూడా నువ్వు లైన్ కూడా లైనెస్ ముందు ఏదో పంచాయతీ చేస్తుంది. కొన్నిసార్లు లైనెస్ టెస్ట్ పెడుతుంది 2 lines మధ్య. అప్పుడు అది ఎర్న్ చేసుకోవాలి, వాళ్ళు కొట్టుకోవాలి. ఆ 2 పీసులు కొట్టుకొని ఎవడైతే వాడు కాంకర్ చేస్తారో ఎవరిని కాంకర్ చేస్తున్నట్టు? లైనెస్ని కాంకర్ చేస్తున్నట్టు. లైనెస్ పెడుతుంది టెస్ట్ ఆడ. ఇట్లా ఇది ఆల్రెడీ ఉంది.
ఇప్పుడు బాయ్స్ ఆల్రెడీ ఫార్వర్డింగ్ థింకింగ్లో ఉంటారు కాబట్టి అమ్మాయిలు జస్ట్ కొంచెం యాక్సెస్ చేసేటప్పటికి వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు చాలా చాలా వరకు అవుతుంది. ఇంతకుముందు అయ్యేది కాదు. డ్రివెన్ అనేది బోత్ పార్టీస్ ఉంటాయి. బట్ ఇది నేచర్లో నుంచి వచ్చింది కాబట్టి బాయ్స్ ఎక్కువ కొంచెం డ్రివెన్ ఉంటాడు. బట్ ఎంజాయ్ చేసేది వాళ్ళు అమ్మాయిలు. ఇప్పుడు నేను బుక్ చదివాను, ఒకటి కాదు 2-3 బుక్లు చదివాను. బుక్లో నీకు కంప్లీట్గా సెక్సువల్ ఎంజాయ్మెంట్ ఆ ప్లెజర్ తీసుకునేది యాక్చువల్ గర్ల్స్, బాయ్స్ కాదు. ఇఫ్ యూ రిలేటివ్లీ స్పీకింగ్, లెట్స్ సే వీడికి 80% ఉందనుకో, 90% ఉందనుకో, 100% అమ్మాయికి ఉంటుంది. వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ సైకాలజీ డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళ సైకాలజీ డిఫరెంట్ ఉంటుంది. ఒక ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే, ఈ బోత్ పార్టీస్ ఎలా ఉంటారు సెక్సువల్ యాక్టివిటీస్లో అని చెప్పాడు. వీడేం చేస్తాడు, ఒక బాయ్కి ఏంటంటే ఒక 100 ఉమెన్ని సెక్స్ చేయాలని ఉంటుంది బాయ్కి. అమ్మాయికి ఎలా ఉంటుంది అంటే ఒకే అబ్బాయితో 100 డిఫరెంట్ వేస్లో సెక్స్ చేయాలని ఉంటుంది. అది కంప్లీట్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్. అది ఇప్పుడు ఏమవుద్ది, ఈ అమ్మాయి గర్ల్ బాయ్కి అటాచ్ అయిపోద్ది. అటాచ్ అయిన తర్వాత 1000 వేస్లో ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది వాడితోనే. అప్పుడు నీకేమవుద్ది, యాక్చువల్ సెక్షువల్ యాక్టివిటీని కంప్లీట్గా ఎంజాయ్ చేసేది అమ్మాయి. వీడికి ఏంటంటే, వీడికి నేచర్లోంచి వచ్చింది ఏంటంటే 1000 ఉమెన్తో చేయాలని ఉంటుంది. అది వీడి నేచర్లోంచి వచ్చింది. అది రెండు మిక్స్ అయ్యేటప్పటికి ఇది క్యాటరైజ్ అయింది. లేకపోతే ఇంపాసిబుల్. అది వీడి కూడా 1000 టైంలో చేయాలి, ఈ అమ్మాయి కూడా 1000 టైంలో చేయాలంటే ఇద్దరు వర్కౌట్ కాదు. మైనస్ ఆల్వేస్ రిపల్సెస్, ప్లస్ ఆల్వేస్ రిపల్సెస్. ఇట్ ఉంది కాబట్టి ఇది వర్కౌట్ అవుతా ఉంది ఇప్పుడు దాకా, లేకపోతే అసలు వర్కౌట్ కాదు. అది డ్రివెన్ అంటే అది. ఇప్పుడు ఒక టెడ్ టాక్ లాంటితో ఒకసారి కొన్ని జోకులు లాంటివి చూశాను. అదేంటంటే మేల్ బ్రెయిన్ లో ఈ సెక్సువల్ థాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అమ్మాయిల బ్రెయిన్ లో కన్నాను. అవును, అది ఉంటాయి. అది 100% ట్రూత్. అది ఎందుకంటే నీకు సెక్స్ అయిపోయిన తర్వాత మేల్ బ్రెయిన్ ఇంకా నెక్స్ట్ సెక్స్ ఏంటి, లేకపోతే నెక్స్ట్ ఫుడ్ ఏంటి అని చూస్తాడు. ఇప్పుడు అమ్మాయి బ్రెయిన్ ఎలా ఉంటుంది, సెక్స్ అయిపోయిన తర్వాత బేరింగ్ చిల్డ్రన్ ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడంటే ప్రాబ్లం లేదు, కాంట్రాసెప్టివ్. అందుకని వీళ్ళు కూడా ఇప్పుడు సెక్స్ లిబరేషన్ లో ఉన్నారు వీళ్ళు కూడా, అమ్మాయిలు. ఇంతకుముందు అది లేదు కదా. ఇంతకుముందు అంటే షీ హ్యాస్ టు బేర్ ద చైల్డ్, షీ హ్యాస్ టు రైజ్ ద చైల్డ్. అది ఉన్నప్పుడు ఆ బ్రెయిన్ అలా ఇవాల్వ్ అయింది. సో అది 100% ఉంటుంది. అది 100% ట్రూత్. అది యాక్చువల్గా ఎవల్యూషనరీ ఈస్ డెఫినెట్లీ లింక్డ్ 100%. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రాస్పెక్టివ్లో ఒక అమ్మాయి అయితే కనుక ఒకే అబ్బాయి తోటి 1000 టైమ్స్ చేయాలి అన్నారు. అంటే 1000 మెథడ్స్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి అమ్మాయికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక అబ్బాయితోనే స్టిక్ అవుతుంది. ఒక అబ్బాయితో స్టిక్ అవ్వాలి. అది టోటల్ గా ఎంత స్పెక్ట్రమ్ ఉందో అంత స్పెక్ట్రమ్ వాడు లింక్ అయితే వాడితోనే చేయాలని అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాడు కాకపోతే ఇప్పుడు వాడితో లింక్ కాకపోతే లింక్ అయిన వాడితో. వీడికేంది, ఒక అమ్మాయి నెంబర్ 1, అమ్మాయి అదర్ నెంబర్ 2, నెంబర్ 3, ఇట్లా నెంబర్స్ వెళ్తాడు వీడు, వేస్లో వెళ్ళడు. ఇప్పుడు మిగతా యానిమల్స్ లో కూడా మోరార్లెస్ ఎలాగే ఉంటుందా? అంతే. ఇక్కడ యానిమల్స్ వచ్చిందంటే వాళ్ళకి చైల్డ్ బేర్ చేయాలి అనేది ఒక మైండ్ లో ఉన్నప్పుడు, వాడితో ఉన్నప్పుడే సెక్యూర్ ఉంటుంది. వీడికి ఏంటంటే ఇంప్రెగ్నేట్ చేసుకుంటూ పోవాలి. అది ఇంప్రెగ్నేట్ చేసుకుంటూ పోవాలి అనే దానికి ఉంటుంది నీకు. అది ఆ రెండు సైకాలజీ ఇట్లా ప్యారలల్గా డెవలప్ అయినాయి. అందుకనే ఇప్పుడు చూడు, మ్యాక్సిమం ఇల్లీగల్ అఫైర్స్ స్టార్ట్ అయినప్పుడు మన టాపిక్ ఇది కాదు, కొంచెం రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. మనం అది మళ్ళీ చేద్దాం, ఇల్లీగల్ అఫైర్స్ అని సపరేట్గా. ఇల్లీగల్ అఫైర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా అయినప్పుడు ఫీమేల్ కాడి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మేల్ కాడి నుంచి చాలా ఉంటుంది ఇంట్రెస్ట్. మేల్ అనేవాడు చాలా ట్రై చేస్తాడు కూడా అది స్టేబుల్ చేయడానికి, ఒక బాండ్ని స్టేబుల్ చేయడమో లేకపోతే ఆ ఇల్లీగల్ అఫైర్ని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మేల్ కాడి నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫీమేల్ కంటే. ఫీమేల్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది 100%, బట్ వీడి కాడి నుంచి ఎక్కువ ఉంటుంది. ఎందుకు, వీడికి ఏంటంటే వీడికి డోపమిన్ లెవెల్స్ అలా వర్క్ అవుతుంది. అందుకని నువ్వు ఫోన్ చూసేది కూడా ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటారు. రిలేటివ్గా అమ్మాయిలతో కంపేర్ చేసుకుంటే అబ్బాయిలు ఉంటారు ఎక్కువ మంది. ఎందుకంటే వాళ్ళు దే వాంట్ టు లుక్ ఎట్ అదర్ గర్ల్స్. అదే కదా, ఫోన్ ఎందుకు చూస్తారు, ఎందుకు సెక్షువల్ స్టిమ్యులై కోసమే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు వేరే అమ్మాయిలు చూడాలనుకుంటారు. దట్ ఈస్ ద ట్రూత్. ఇప్పుడు ఇందాక మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు,
ఉమెన్ అనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటారు కదా ఎక్కువ. ఎక్స్ప్లోర్ చేస్తారు, ఎంజాయ్ కూడా చేస్తారు. అవును. ఓకే ఓకే. కానీ సాధారణంగా అమ్మాయిలు ఎంజాయ్ చేయడం అనేది ఇట్స్ నాట్ విజిబుల్. అంటే కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే చాలామంది అమ్మాయిలు వాళ్ళ సెక్సువల్ లైఫ్ తోటి అసంతృప్తిగా ఉన్నారనేది కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అవి వాళ్ళు ఎక్స్ప్రెసివ్ కాదు. ఆ స్టాటిస్టిక్స్ అనేది అది ఫేక్, అంటే ఫేక్ కాకపోయినా సరే అది నాట్ కంప్లీటెడ్, మేబీ బయస్డ్. ఎందుకంటే అమ్మాయిలు ఎక్స్ప్రెసివ్ కాదు. అమ్మాయిలు సైకాలజీ ఉన్నప్పుడు నీకు అది థౌజండ్స్లో వేస్లో అమ్మాయి ఎంజాయ్ చేసినా ఆ అమ్మాయి చెప్పదు బయటికి. ఎలా చెప్పద్ది? నేను 1000 వేస్తో చేశాను అని చెప్పద్దా? చెప్పదు అది. ఇప్పుడు మన ఇండియన్ సొసైటీలో అయితే కనుక అనుకోవచ్చు కొంచెం బయట కూడా చెప్పరు. ఫీమేల్ ఈజ్ ఏ ఫీమేల్. ఇండియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఓవర్ యాక్షన్, అదర్వైజ్ ఇట్స్ సేమ్. ఇప్పుడు నువ్వు అబ్బాయిలు సెక్సువల్ గురించి మాట్లాడినప్పుడు నేను కూడా పార్టీలకు వెళ్తా ఉంటా కదా, అమ్మాయిలు ఉంటారు ఇక్కడ, యూరోపియన్ గర్ల్స్ ఉంటారు కదా. ఇప్పుడు మా అబ్బాయిలు మాట్లాడినంత ఫ్రీగా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు అమ్మాయిలు మాట్లాడుకుంటారు, గర్ల్స్ టాక్ ఉంటుంది, గర్ల్స్ బాయ్స్ తో మాట్లాడుతుంది. అది నువ్వు ఇప్పుడు వచ్చి స్ట్రాటజీ చేసేవాడు అబ్బాయి ఉండేసి మీరు ఏదైనా చేసేయాలంటే అమ్మాయి ఎక్స్ప్రెస్ ఉండదు, అబ్బాయిలు అదే చెప్పేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా బయటకు వెళ్తావు, ఇప్పుడు బీచ్కి వెళ్తావు బాబాయ్, నువ్వు బీచ్కి వెళ్ళినప్పుడు అబ్బాయి షర్ట్ తిరుగుతూ ఉంటాడు, వాడికి సూపర్ బాడీ లేకపోయినా 6 ప్యాక్ ఉంటుంది తోడికి, అందరికి 6 ప్యాక్ ఉండదు. బీచ్లో కాలంటే చూడు, షర్ట్ వేసిన అబ్బాయి ఎవ్వడు ఉండడు, వాళ్ళందరికి 6 ప్యాక్ ఉందా? ఉండదు. కానీ అమ్మాయిలు బ్యూటిఫుల్ బాడీ ఉన్నా సరే వాళ్ళు చాలా వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏది ఈవెన్ యూరోపియన్ కాంటినెంట్ కూడా. ఇప్పుడు నీకు బికినీ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బికినీస్ ఉంటాయి, 1 పీస్ 2 పీస్ అని. వాళ్ళు మాక్సిమం ట్రై చేయడానికి కొంతమంది గర్ల్స్ తప్ప మిగతా వాళ్ళంతా అంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు. అదేది వాడు బెడ్రూమ్లో ఏదో చేసుకుంటారు, వాళ్ళు బయట చేయడానికి ఉండదు. అది ఫీమేల్ అనేది ఒక ఆ షైనెస్ అనేది ఇంగ్రీడియంట్ ఉంటుంది వాళ్ళకి 100%. అబ్బాయికి ఉండదు, అది 100% ఉండదు. అది నార్మల్ థింగ్ అది. అలాంటప్పుడు వాళ్ళ డేటా మనం నమ్మలేం కదా, ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరు? అది నువ్వు పార్ట్నర్గా ఉన్నప్పుడు నీకు అర్థం అవుద్ది. సో ఇప్పుడు మన ఇండియన్ సొసైటీలో సెక్స్ అనేది కైండ్ ఆఫ్ టబు టాపికే కదా. ఇప్పుడు కాదేమో మరి, ఇప్పుడు అందరూ బయటకు వచ్చి చాలా వరకు సోషల్ మీడియాలో కిస్సులు అవి చేస్తున్నారు కదా, మూవీస్లో పెట్టేస్తున్నారు. అది ఓకే, బట్ అంటే బయటికి అంత డిస్కస్ చేసే అంత లేదు అనుకుంటా ఇంకా. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే కనుక ఒక ఇండియన్ సొసైటీ నుంచి కామసూత్ర అనే బుక్ అనేది ఎవాల్వ్ అయింది కదా. అదే ఇండియన్ సొసైటీ 100% ఇండియన్ కాంటినెంట్ నుంచి వచ్చింది, సొసైటీ నుంచి కాదు. అది ఇండియన్ కాంటినెంట్ ఉన్నప్పుడు కామసూత్ర వాత్సాయన ఆ టైంలో ఏంటంటే ఎరోటిజం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అది ఇప్పుడు వీళ్ళు అది ఎలా వచ్చిందంటే, నేను దాని బుక్ చదివాను నేను. ఎలా వచ్చిందంటే ఇప్పుడు కింగ్స్ ఉంటారు కదా. ఓకే, అది ఓకే. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు దాని గురించి చెప్పే ముందు ఇంకో పాయింట్ కూడా చెప్పండి దాని గురించి. అది కామసూత్ర అంటే కనుక సెక్సువల్ పొజిషన్స్ అన్నది మాత్రమే అని ఒక రూమర్ ఉంది, రూమర్ కాదు, ఒక మిస్కాన్సెప్ట్ ఉంది. అవును, కరెక్టే. ఆ బుక్లో కేవలం అది ఒకటే ఉందా, మిగతా కూడా ఉన్నాయి? లేదు, అది ఎలా వచ్చింది చెప్తాను. ఆరిజిన్ ఏంటంటే ఫస్ట్ నీకు ఈయన వాత్సాయన అన్నాడు కదా, వాత్సాయన ఒక కింగ్ దగ్గర ఉండేవాడు. ఓకే, వాళ్ళకేంది ఇప్పుడు కింగ్స్ అన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడున్న కింగ్స్ కాదు, అప్పుడేంటి వాళ్ళకి వాళ్ళకి పవర్ చాలా ఉండేది. కింగ్స్ అంటే పవర్ ఉంటుంది కదా, వాళ్ళు ఏమంటే అది జరగద్ది. ఓకే, వాళ్ళకి మామూలుగా బ్యాటిల్స్ ఉంటాయి. బ్యాటిల్స్ లేనప్పుడు అందరూ బ్యాటిల్స్ చేయరు, కొంతమంది బ్యాటిల్ చేయడానికి కింగ్డమ్ ఎక్స్పాండ్ చేయడానికి కొంతమంది ఉంటారు. కొంతమంది కింగ్స్, అశోక లాంటి వాళ్ళు బిజీగా ఉంటారు ఈ బ్యాటిల్స్ లో. కొంతమంది వేరే కింగ్స్ ఏమంటారు అంటే ఉన్నదాన్ని చేద్దాము, రూల్ చేద్దాము అనేది ఉంటది. ఆ రూల్ చేసేది ఇది మొత్తం వీడికి పార్ట్ టైం జాబే, అసలు అది జాబ్ కూడా కాదు యాక్చువల్. కొంతమంది కింగ్స్ కి అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ సెక్షువల్ ప్లెజర్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో ఉంటారు. ప్లెజర్ రిలేటెడ్ యాక్టివిటీ ఏంటంటే నీకు 5 సెన్సెస్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. ఈ 5 సెన్సెస్ లో ఉన్నప్పుడు ఫుడ్, మ్యూజిక్ ఇలాంటి ఒక సెన్సెస్ ఉన్నాయి కదా, టచ్, ఈ టచ్ లోంచి వస్తుంది. అది సెక్షువల్ యాక్టివిటీ అనేది టచ్ లోంచి వస్తుంది, హియర్ నుంచి వచ్చేది మ్యూజిక్. అందుకని ఇప్పుడు మనకి ఇప్పుడు అతని పేరేంది నువ్వు చెప్తా ఉంటావు, శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలు ఆయన దగ్గరే ఉండేది. ఆయన వాళ్ళ పంచాయతీ ఏంది, ఊరికినే మాటలు మాట్లాడడం, అదే పోయిటరీ చెప్పడం, ఇవన్నీ హీరింగ్ కదా, హీరింగ్ సెన్సే కదా. ఈయనకి దానికి ఒక ప్లెజర్ ఉంటుంది దానికి. సో అట్లాగా వీళ్ళకి హెర్లైమ్స్ ఉంటాయి. హెర్లైమ్ అంటే ఏంటంటే అమ్మాయిని తీసుకొచ్చేస్తారు, అందమైన అమ్మాయిని తీసుకొచ్చి అది పెడతారు. ఇంకా రాజుకి ఎప్పుడు ఉన్నప్పుడు ఆ యాక్టివ్ అది డిజైర్ ఉన్నప్పుడు ఆయన హెర్లమ్కి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్నది వాత్సాయన ఎందుకు వచ్చాడు
అలాంటి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి, దాన్ని ఎంత ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు అని చెప్పి అది టోటల్గా అది ఒక సైంటిస్ట్ లాగా అతను. ఇప్పుడు నేనేంటి జెనెటిక్ మ్యానిపులేషన్స్ చేసి ఆ క్యాన్సర్ సెల్స్ని పెట్టుకొని ఏదో చేస్తున్నా నేను, నువ్వేంటి అది మెటీరియల్ కెమిస్ట్రీ ఏదో చేస్తున్నావు. అట్లా ఒక సైంటిస్ట్ అయినా ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి, ఏ టైప్లో ఎంజాయ్ చేయొచ్చు, ఆ తర్వాత దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా. ఇప్పుడు పీనైల్ డిస్ఫంక్షన్ ఒకటి వస్తుంది, అది జనాభాకు తెలుసో తెలీదు, నీకు అది సెక్సువల్ ఇంటర్ కోర్స్లో వస్తుంది. అది పీనైల్ డిస్ఫంక్షన్ ఒకటి చేస్తుంది. అది కరెక్ట్గా చేయకపోతే నీకు అది పీనస్ లోపల ఉన్న నర్వ్స్ బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయిపోయి అది ఇంకా నీకు లైఫ్లో రాదు, ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది, కొన్నిసార్లు మైల్డ్ డ్యామేజ్ జరుగుతాయి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇలాంటి ఇప్పుడు అది మొత్తం టోటల్గా రీసెర్చ్ అంతా చేసాడు ఆయన. ఆ రీసెర్చ్ ఎలా చేసాడు, ఈ హెర్లిమ్స్లోనూ ఈ వింగ్లో అతను వాలంటీర్స్గా తీసుకొచ్చి అమ్మాయిలని అబ్బాయిలని వాళ్ళ యాక్టివిటీని చూసి అదంతా ఒక నోట్స్ రాసి దాన్ని ఒక పెద్ద బుక్ రాశాడు. అదంతా రీసెర్చ్ డ్రివెన్. అది రాసి వాడికి ఇచ్చాడు, ఆడున్న కింగ్స్కి, ఇది బాబాయ్ అని. వాడు ఏం చేశాడు, ఇప్పుడు ఓకే 50 పొజిషన్స్ ట్రై చేసి ఉంటారు, దాంట్లో 30 పొజిషన్స్ వర్కౌట్ కాదు, 30 పొజిషన్ వల్ల ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఉంటుంది. 20 పొజిషన్స్ బెస్ట్. ఇంకా రాజు ఒక 10 పొజిషన్స్ సెలెక్ట్ చేసుకుని అదేదో చేసుకుంటాడు. అదంతా ప్లెజర్ కోసం. కొంతమంది రాజులు ఏం చేసేవాడు, స్కల్ప్చర్స్ చేసేవాడు. ఒక మధ్య స్కల్ప్చర్ చేయరా అనేవాడు. వాడు చాలా ట్రై చేసి ఒక స్కల్ప్చర్ తీసుకొచ్చేవాడు. అలాగా వాత్సాయన్ కూడా చేసింది ఇది. అదేమైంది, అది ఒక బుక్ చేసాడు. అది ఒక ఆస్పెక్ట్. అది రెండో ఆస్పెక్ట్ ఏంది, అప్పుడు ఒక సెక్షువల్ యాక్టివిటీని పార్ట్ ఆఫ్ లైఫ్గా చూశారు. ఇప్పుడు నువ్వు ఫుడ్ గురించి మాట్లాడినట్టే అప్పుడు సెక్స్ గురించి మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఏంటి, ఒక అమ్మాయికి చాలా మంది అబ్బాయిలు ఉండేవాళ్ళు, ఇది పార్ట్నర్స్ గా. అప్పుడు రామసీత కాన్సెప్ట్ లేదు అసలుకి, ఒకరు అట్లా ఏం లేదు. అబ్బాయికి అమ్మాయిలు ఉండేవాళ్ళు, అమ్మాయిలకి అబ్బాయిలు వాళ్ళ ఇష్టం. అది ఇంకా నేను చెప్పేది ఆ టైంలో, ఏది వాత్సాయన రాసినప్పుడు టైం అది ఏంది, అది ఒక ఇప్పుడు మనం గెలీలియోని లేకపోతే ఐన్స్టీన్ని ఒక గ్రేట్ అనుకుంటాం కదా, అలాగా వాత్సాయన ఇప్పుడు సూపర్ ఫేమస్, మామూలు ఫేమస్ కాదు. దాన్ని ఆ కింగ్స్ లేకపోతే అట్లా జనరేషన్ అయ్యి అది లాస్ట్ మన దాకా వచ్చింది. అది ఇప్పుడు దాంట్లో ఏముంది, అది ఓన్లీ ఫర్ పొజిషన్సే కాదు, అది సెక్స్ ఈజ్ ఏ హెల్తీ థింగ్. సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోతే అసలు మెంటల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. మెంటల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. నువ్వు సెక్స్లో పార్టిసిపేట్ చేయకుండా, సెక్స్ అనేది అది నేచర్ డ్రివెన్, అది ఇంగ్రైండెడ్. అది నువ్వు అది యాక్టివ్. ఇప్పుడు స్లీపు, ఫుడ్, సెక్స్ ఇవన్నీ నేచర్ ఇంగ్రైండ్ ఉంటుంది. నువ్వు దాంట్లో పార్టిసిపేట్ చేయకపోతే నువ్వు ఈ మెంటల్గా ఇంబ్యాలెన్స్ అవుతావు. నువ్వు 6 అవర్స్, నువ్వు 8 అవర్స్ స్లీప్ కావాలి, 6 అవర్స్ స్లీప్ కావాలన్నప్పుడు నువ్వు 2 అవర్స్ చేస్తున్నప్పుడు, నువ్వు 2 అవర్స్ కంటిన్యూస్గా 1 ఇయర్ స్లీప్ చేసిన తర్వాత నీ సైకలాజికల్ ప్యాటర్న్ కంప్లీట్ చేంజ్ అయిపోద్ది. అది 8 అవర్స్ స్లీప్ చేసిన వాడికి నీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే సెక్స్ కూడా అంతే. సెక్స్ మెంటల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. డాక్టర్స్ అడిగితే చెప్తారు వాళ్ళు, సెక్సాలజిస్ట్. ఇప్పుడు మన సమరం ఉన్నాడు కదా, సమరం అడిగితే మనకంటే బాగా చెప్తాడు ఎలాంటి డిసీజులు వస్తాయి, ఏంది పార్టిసిపేట్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు. ఆయన స్వాతి బుక్ లో ఆ ప్రశ్నలకి సమాధానాలు రాయడం అనేది తెలుగు వారు చేసుకున్నటువంటి అదృష్టం. మరి ఆయన కోసం బుక్లు కూడా కొనేవాళ్ళు. స్వాతి పుస్తకం సేల్స్ అంతగా ఉండడానికి ఒకనొక కారణం సమరంగా కూడా. సమరం కానీ ఆయన ఏథిస్ట్. ఆయన ఏది అనేది పక్కన పెట్టేసినా కూడాను he doesn't believe in God. But anyway, he has a lot of knowledge. ఆయన చెప్తాడు, మనం చెప్పేది కాదు ఇది. సెక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, యూ షుడ్ హ్యావ్ ఏ హెల్తీ సెక్స్. హెల్తీ ఏంది, సెక్స్ వలన కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇల్లీగల్ అఫైర్ వలన ఖచ్చితంగా అది బ్యాడ్ అవుతుంది. అది హెల్తీ సెక్స్ కాదు అంటాడు ఆయన. ప్లస్ ఇంకోటి ఏంటంటే హెల్తీ సెక్స్లో అన్హెల్తీ సెక్స్ కూడా ఉంటుంది. అన్హెల్తీ సెక్స్ అంటే పర్వర్టెడ్ నేచర్ ఉంటుంది. ఆ పర్వర్టెడ్ నేచర్ ఉన్న సెక్స్ నీకు డిసీజులు ఇస్తుంది. అది కాదంట. ఇప్పుడు ఆయన అడిగితే ఆయన చాలా చెప్తాడు. దాంట్లో ఇది మన ప్రాస్టిట్యూషన్ లాగా లేకపోతే ఇంకో మనీ అనే టాపిక్ లాగా ఈ టాపిక్ కూడా, సెక్స్ అనే టాపిక్ కూడా అదొక అది మనకు తెలిసింది ఏదో కొంచెం అటు ఇటు చెప్తున్నాం, అది అంతే. అట్లా అదే మొన్న మధ్యన ఒక పాడ్కాస్ట్ విన్నాను. ఆ పాడ్కాస్ట్లో వాడు చెప్పింది ఏంటంటే,
అప్పుడు కింగ్స్కి ఈ పుస్తకాన్ని కూడా ఇచ్చి చదవమనివ్వరంట, అది కామసూత్ర పుస్తకం. అవునవును అవును అవును అది అది జనరేషన్ టు జనరేషన్ వెళ్ళింది అది. ఇప్పుడు దానికి యాప్స్ ఉన్నాయి, కామసూత్ర బుక్లు కాదు, యాప్స్ ఉన్నాయి. యాప్స్ లో పొజిషన్స్ ఉంటాయి, ఎలాంటి పొజిషన్, దాని పేరేంటి, దాని వలన నీకు హెల్త్ ఇంప్లికేషన్స్ ఏంది, ఎలా ఉంటుంది, నీకు ఎలా అమ్మాయి ఎలా ఏం చేస్తుంది, అబ్బాయి ఎలా ఏం చేస్తాడు అని చెప్పి టోటల్ గా నీకు పెద్ద డిస్క్రిప్షన్స్ ఉన్నాయి అవి. అది హైయెస్ట్ సోల్డ్ బుక్ అది ఇప్పుడు. అదే వాత్సాయన ఎప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ టైంలో. ఇంకో సైంటిస్ట్ ఉన్నాడో చెప్పు. ఇప్పుడు సరే యూరోప్ లో చాలా సెక్స్ చేస్తారు, యుఎస్ లో చేస్తారు, నీకు ఓపెన్ సెక్స్ ఉంటుంది, యూఎస్లో అయితే అసలు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఎవడైనా సరే నీకు ఆ టాపిక్ మీద నువ్వు ఒక బుక్ రాసాడా? లేదు. అది మన ప్రైడ్. అది మనం దాని ప్రైడ్ అనే దాన్ని వదిలిపడేసేసి నువ్వు దేన్నైతే నువ్వు ఇప్పుడు ఇలాంటి ఒక ఫినామినా జరిగినప్పుడు దాన్ని వదిలిపాటేసేసి దాన్ని మాస్క్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటావు. ఇండియన్ ఫిలాసఫర్ ఈజ్ ఆల్సో ఫిలాసఫర్. ఫిలాసఫీ ఈజ్, మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ లైఫ్, ఇట్స్ ఫిలాసఫీ, దట్స్ ఇట్. డెత్ లేకపోతే ఫిలాసఫీ అవసరం లేదు. దట్స్ వాట్ వీ సెడ్ ఇన్ అవర్ పాడ్‌కాస్ట్. వాట్ వీ సెడ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డెత్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఫిలాసఫీ. ఫిలాసఫీ ఈజ్ ఎసెన్షియల్లీ టాక్స్ అబౌట్ లైఫ్ బికాస్ దెర్ ఇస్ ఎ డెత్. అలాంటప్పుడు ఈయన కూడా ఫిలాసఫరే. ఈయన హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిలాసఫరే యాక్చువల్ చెప్పాలంటే. ఇలాంటి ఒక నోటిఫికేషన్, ఒక నోట్స్ చేసాడా, ఒక క్యారెక్టరైజేషన్ చేసాడా, ఇలాంటి పొజిషన్స్ ఉంటాయి, ఇలాంటి ఉంటాయి చేసాడా? ఎవరైనా చేశారా? లేదు. ఎవరైనా ఓకే పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఎక్కువ ట్రై చేసి ఉండొచ్చు. దాని కాంప్లికేషన్స్ ఏంది, దానికి ఒక సైంటిఫిక్ థింకింగ్లో వెళ్ళారా? కానీ మనోళ్ళు దాన్ని తీసుకోరు. మనోళ్ళు ఇప్పటికి నాకు తెలిసినంత వరకు, నేను మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొంచెం స్టీరియోటైప్ మెంటాలిటీ ఉంటుంది కదా, వాళ్ళని నేను జోక్ చేస్తూ ఉంటా, ఇది చదివారా అది చదివారా అని చెప్తా ఉంటా. వాళ్ళు అసలు ఎప్పుడైతే ఈ కామసూత్ర టాపిక్ రాగానే వాళ్ళు ఇంకా కటఫ్ అయిపోతారు. అదేదో మనం మాట్లాడకూడదు అన్నట్టు. కామసూత్ర నీ పార్ట్నర్తో మాట్లాడుకోవచ్చు, ఎవరితోనే మాట్లాడవచ్చు. ఇప్పుడు యు ఆర్ టాకింగ్ అబౌట్ పొజిషన్స్ వితౌట్ దో అంటే ఇప్పుడు ఒక కామసూత్రలో ఒక 15-20 పొజిషన్స్ ఉన్నాయనుకో, ఒక్క పొజిషన్ అయినా నువ్వు ట్రై చేయబోతే పిల్లలు ఆడపడతారు. మ్యాక్సిమం మన పీపుల్ అంతా ట్రై చేసి మిషనరీ పొజిషన్ ఉంటుంది. ఆ మిషనరీ పొజిషన్ ఎంత వరస్ట్ పొజిషన్ కామసూత్రం చదివితే వస్తుంది. నువ్వు అది చదవకుండా నీకేదో వర్కౌట్ అయిపోద్ది కదా అని చెప్పేసి అది నువ్వు దాన్ని పట్టుకొని ఎలా అడితే ఓకే ఇది ఓన్లీ మన వాళ్ళు యోగుల్లాగా ఓన్లీ పిల్లలు పుట్టడానికి మాత్రమే సెక్స్ యూజ్ చేయాలి, అది ఒక టూల్ అన్ని టైప్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు స్టీరియో టైప్ మెంటాలిటీ వాళ్ళది. సెక్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సెక్స్ you can explore sex in 1,000 ways and you can enjoy from it. It's a pleasurable activity. Like you are eating your apple, you're drinking honey. It's like this. నీకు ఏదైనా సెంట్రల్ నర్వస్ సిస్టమే కదా లాస్ట్కి చెప్పేది. దాన్ని ఎక్స్ప్లోర్ చేయకుండా దాన్ని టాపిక్ చేసేసారు. కామసూత్ర బుక్ నువ్వు బుక్ స్టోర్లో కొనుక్కోవడానికో భయపడతారు. కామసూత్ర బుక్ పట్టుకొని పోతే వాడు రిసెప్షన్లో వాడేవాడు అనుకుంటాడే ఉన్నాడు. సో ఈవెన్ ఒక థియరీ ఉంది, కామసూత్ర రాసింది ఒక అమ్మాయి, వాత్సాయన. 100% వాత్సాయన అనేది అతను ఒరిజినల్ ఏమో. అమ్మాయి రాసే క్వశ్చనే లేదు దాన్ని. ఎందుకంటే నేను చదివిన బుక్ అది మేల్ ప్రాస్పెక్టివ్లో ఉంటుంది. మేల్ ప్రాస్పెక్టివ్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ నీకు రైటింగ్ స్టైల్ అర్థం అవుతుంది మేల్ రాసాడని. 100% అది ఇవ్వడానికి కూడా, అది ఒక కింగ్కి ఇవ్వడానికి కూడా రాసాడు దాంట్లో. అది వాడి కోసం రాసుకోలేదు. ఇప్పుడు మనకి స్కల్చర్స్ ఉంటాయి, ఇప్పుడు టెంపుల్స్ స్కల్చర్స్ ఉంటాయి కదా, అవి ఎవరికి ఇచ్చారు? అది కింగ్స్కి కదా ఇచ్చింది లాస్ట్ కదా. కింగ్స్ కోసమే కదా ఇదంతా చేసేది, కమిషన్ చేసింది కింగే కదా. అలాగే ఇది కూడా అంతే, కింగ్కి ఇవ్వడానికి ఏం చేసినా కింగ్ ఇవ్వడానికి. అది ఆ కింగ్ పోతాడు, ఇది మాత్రం ఉంటుంది. వాత్సాయన కూడా పోయాడు, కానీ ఇది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసింది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎరోటిజం కదా. అదే అందులో ఉంటాయి, ఏది ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని. అవును, చాలా డిస్క్రిప్షన్ ఉంటుంది. నీకు ప్రిపరేషన్ ఆఫ్ ఎ గర్ల్ అనేది నీకు 2-3 చాప్టర్లు ఉంటుంది. ఏది టు గో డే సెక్షువల్ యాక్టివిటీ టు ప్లీజ్ ఎ మ్యాన్. ఏది అమ్మాయి ఎలా ప్రిపేర్ కావాలి, ఫస్ట్ నైట్కి ఎలా ప్రిపేర్ కావాలి, మామూలుగా 40 years ఏజ్ ఉన్న అమ్మాయి ఎలా ప్రిపేర్ కావాలి, నీకు వర్జినిటీ లూజ్ చేయడానికి ఎలా ప్రిపేర్ కావాలి, ఇలాంటి ఒక డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అది న్యాచురల్ వేలో. ఈ షాంపూలు గింపోలు ఇవి కాదు, న్యాచురల్. ఇప్పుడు కుంకుడుకాయలు అవి ఏమైనా ఉంటాయి కదా, న్యాచురల్ హెర్బ్స్ ఉంటాయి కదా, ఆ హెర్బ్స్తో నీకు న్యాచురల్ వేలో ఎలా కావాలి, ఎలాంటి హెర్బ్స్ ఉండేవి, అవన్నీ డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత నువ్వు మ్యాన్ని ప్లీజ్ చేయడానికి అమ్మాయి ఏం చేయాలి, ఉమెన్ ప్లీజ్ చేయడానికి బాయ్ ఏం చేయాలి, ఇలాంటి చాలా డీటెయిల్గా ఉంటుంది. అది ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది,
నీకు టోటల్గా నీకు వాత్సాయన మన ప్లే గ్రౌండ్ ఏంది, ల్యాబ్ లేకపోతే ఒక కాన్ఫరెన్స్ రూమ్ లేదా ఒక ఏదో మీటింగ్. అలా వాత్సాయన ప్లే గ్రౌండ్ బెడ్రూమ్. ఈచ్ కార్నర్ బై ఈచ్ కార్నర్ ఆయన ఎక్స్ప్లోర్ చేసి అవతల పడేసాడు అంతే. వాత్సాయన లివ్స్. మనం పోతాం, అందరం పోతాం, కానీ వాత్సాయన లివ్స్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఆర్ బాయ్ అండ్ గర్ల్ ఇన్ దిస్ ఎర్త్ స్పేస్. వాత్సాయన లివ్స్. లేకపోతే వాత్సాయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చాడు, ఇప్పుడు ఏంది యాప్స్లో ఉండడం ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకు ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు స్కల్చర్స్ ఉన్నారు, గ్రేట్ స్కల్చర్స్ ఉన్నాయి కదా. అమరశిల్పి చెక్కన ఒకటి వింటాం, ఇంకెవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరొకరు ఉంటారు కదా. ఆ టైంలో చాలా చేశారు కదా. వాళ్ళంతా ఒక స్టోన్ని రా స్టోన్ తీసుకొచ్చి అది చేసి ఏదో చేశారు కదా. ఇప్పుడు మనకి ఒక టెంపుల్ ఉంది, అది పైనుంచి అప్ సైడ్ నుంచి బిల్డ్ చేశారు దాన్ని. అది శివ టెంపుల్. అది కర్ణాటకలో ఉంటుంది. అది దాని పేరేదో ఉంది, బృహదీశ్వర కాదు, ఇంకోటి ఏదో ఉంది. నేను మంజునాథ్ కాదు, అది ఎట్లా అంటే కింద నుంచి బిల్డ్ చేయాలి, పైనుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అది హ్యూజ్ స్టోన్ బ్లాక్ అయితే దాన్ని పైనుంచి బిల్డ్ చేశారు దాన్ని. అది చాలా వండర్. అది వాడి పేరేదో తెలియదు ఎవరికి, వాడు పేరేం తెలియదు, వాడేం యాపిల్లో లేడు, వాడేం బుక్లో కూడా లేడు. వాడు ఇప్పుడు ఎవడైనా ప్రవీణ్ మోహన్ మనం లాంటి వాళ్ళు ఎవరో ఇంకా స్కల్చర్స్ మీద ఎక్కువ పోతే మనం చేస్తాం. వాడు కూడా స్టోన్స్ మీద చాలా రీసెర్చ్ చేస్తుంటాడు, ఎలాంటి స్టోన్స్ వాడాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఎలా కార్వ్ చేయాలని. అదంతా వర్కౌట్, అదంతా వాడు కూడా సేమ్ పడ్డాడు. బట్ వాత్సాయన పడిన అది వాత్సాయన లివ్స్. ఎవడైనా ఇప్పుడు కామసూత్ర ఎవడు చెప్తున్నాడు, ఎవడు అసలు ప్రింట్ అవుట్ చేసేది లేదు కామసూత్ర. ఈరోజు ఎవడు ప్రింట్ చేసాడు, వాడు ట్రాన్స్లేట్ చేసాడు. మనోళ్ళు ట్రాన్స్లేట్ చేయలేదని. ఆ తర్వాత ఫేమస్ అయిన తర్వాత మనోళ్ళు కూడా వచ్చారు దానికి. అది కామసూత్ర. అదే ఈ కామసూత్ర పక్కన పెడితే కనుక దీని గురించి నాలెడ్జ్. కామ అంటే ఏంటి? సింపుల్ డిజైర్. అది కామ అంటే సెక్స్ కాదు. మనోళ్ళకి అసలు అర్థం కూడా కాదు. అది అర్థము మోక్ష అర్థ కామాలు అంటారు కదా. మోక్షం అంటే అది డివినిటీ అంటే అది. తర్వాత అర్థం అంటే మనీ. కామం అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడం. మన శ్రీకృష్ణదేవరాయలు దిగ్గజాలని చేసుకొని అదేందో చేశాడు కదా మ్యూజిక్లో రీసెర్చ్ అంతా, అది కూడా డిజైరే. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు దిగ్గజాలు చేశాడు కదా, చేసినప్పుడు అది పోయిటరీ అది చేశాడు, అది కూడా రీసెర్చే కదా. అది కూడా రీసెర్చ్, అది కూడా డిజైరే. అది కూడా కామా కిందకి వస్తుంది. ఏదైతే నీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అది ఎగ్జాల్టెడ్ స్టేట్కి వెళ్తుందో అది కామా. దీన్ని మన వాళ్ళు ఏంది కామ సూత్రానంగానే హౌ టు అటైన్ యువర్ డిజైర్ అనేది యాక్చువల్గా అది రూట్ మ్యాప్. అది ఇది వన్ ఫార్మ్ ఆఫ్ డిజైర్. ఇది ఈ సెక్షువల్ యాక్టివిటీ ప్లెజర్ అనేది వన్ ఫార్మ్ ఆఫ్ డిజైర్. అది పెట్టాడు. దాన్ని పెడితే మన వాళ్ళు ఇంకా డైరెక్ట్ కామానంగానే కామా అనే పేరుంటే వీళ్ళు స్టీరియోటైపులు కొట్టేసుకుంటారు. అదే వద్దు అని. సో ఫైనల్గా ఏం చెప్తారు? అది సెక్స్ అనేది ఇట్స్ ఒక నీడ్ అంటారు. అది అది వెదర్ యూ డినైడ్ ఆర్ యూ యాక్సెప్టెడ్, ఇట్స్ బయాలజికల్ నీడ్. Okay. It's 100% biological need, and there is nothing wrong to explore in that one. There is nothing wrong. Okay. And also, in fact, if you explore the sexual activity by itself, you enjoy pleasure lot more. సెంట్రల్ నర్వస్ సిస్టంలో నేచర్ నుంచి వచ్చిన ఒక ఎగ్జాల్టెడ్ స్టేట్ తీసుకెళ్ళేది సెక్స్ తప్ప ఇంకోటి ఉండదు. అదర్వైజ్ యూ హ్యావ్ టు టేక్ డ్రగ్స్. You have to take drugs, you have to take alcohol, you have to take some other things for you to become like that kind of exalted state through central nervous system. నేచర్లోంచి డైరెక్ట్గా వచ్చేసింది అది. నీకు వచ్చేటప్పటికి అది నేను అందరినీ మనమేం అడ్వైస్ చేయట్లేదు. బట్ ఉన్న వాటిని కూడా నువ్వు సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి అది నథింగ్ రాంగ్. అది మాట్లాడవచ్చు, దాని గురించి మాట్లాడవచ్చు, దాని గురించి ఏదంతా చేయొచ్చు. ఇప్పుడు ఓపెన్ సొసైటీలో మాట్లాడతారు కదా, అట్లా చేయొచ్చు. అది సెక్స్ యాక్చువల్లీ ఇట్ సెల్ఫ్ బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ ప్లెజర్ థింగ్ అండ్ యూ షుడ్ ఎంజాయ్ మోర్ if it is possible. సో లీగలైజ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కామసూత్ర చదవాలి. వాట్ యు సే? 16 తర్వాత చదవడమే అంతే. 16 తర్వాత ఇప్పుడు మామూలుగా నీకు సెక్షువల్ టెక్స్ట్ చదువుతా ఉంటారు కదా, ఇది నాట్ సెక్షువల్ టెస్ట్, ఇది గైడ్. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, లేకపోతే ఒకటి ఏదో ఉంటుంది నీ దగ్గర, అది దానికి మాన్యువల్. ఇది మాన్యువల్ చదవకుండా పనిచేయడం. ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు లేదా టీవీ కొనుక్కున్నావు అనుకో, టీవీ రిమోట్ ఎలా ఆపరేట్ చేస్తుందో ఫస్ట్ మాన్యువల్ చదవాలా లేదా? మాన్యువల్ చదివిన తర్వాత టీవీని ఎఫిషియెంట్గా వాడచ్చు. నీదేంది, నీ బాడీ అనేది ఒక టీవీ లాగా, దాని రిమోట్ అంటే నీ సెక్షువాలిటీ లాగా.
నువ్వు ఈయనేంది వాచ్యాన చేసింది ఏంది ఎవరు ఒక మాన్యువల్ ఇచ్చాడు, ఇది నాకు తెలిసిన మాన్యువల్ అని చెప్పా. నువ్వేం చేయాలి, అట్లీస్ట్ మాన్యువల్ అని చదవాలి. మాన్యువల్ ఏదైనా లూప్ హోల్స్ ఏదైనా ఉంటే నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి దాన్ని. అంతేకాకుండా ఎవడో ఇప్పుడు కామ్సతో చదవద్దు, ఏం చదవద్దు, ఎవడేం చదవద్దు, ఓన్లీ ఒక 1-2 పొజిషన్స్లో ఎంజాయ్ చేస్తున్నావు అనుకో నీ పార్ట్నర్తో, నువ్వు మిగతా పొజిషన్ ఎంజాయ్ చేసేంత నీ కెపాసిటీ ఉన్నా సరే యు ఆర్ నాట్ డూయింగ్ దిట్. దట్ మీన్స్ ద యు ఆర్ మిస్సింగ్ ద ప్లెజర్ థింగ్ దో యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఇట్ అని. అది నువ్వు ఈ థింకింగ్ ఏంటంటే ఓపెన్ మైండెడ్లో ఉంచే స్టీరియో టైప్ దాటేసిన తర్వాతే వస్తుంది అది. ఇది కొంతమంది ఎలా ఉంటారంటే సెక్స్ ఈజ్ ఓన్లీ టూల్ టు ప్రొడ్యూస్ ఎ బేబీ, దట్స్ వై వీఆర్ లింక్డ్ విత్ దట్ అండ్ ఓన్లీ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉండదు. అందుకనే నువ్వు నేచర్లో ఏం చెప్పారు, 60 years కూడా ఒక గర్ల్ ప్రెగ్నెంట్ అవ్వచ్చు. 60 years అప్పుడు కూడా ఉంది, ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 60 years మొన్న ఒకటి మనం చెప్పాం కదా, ఒక లేడీ బామ్మ అయింది కదా, 70 years ఏంది ఆమెకి. అది మరి ఏంటి నేచర్ చెప్పేది ఏంటి, ఆ టైంలో కూడా నువ్వు చేయాలనే కదా, ఇంప్రెగ్నేట్ చేయలేదు కదా, జస్ట్ నేచర్ వేలోనే వెళ్ళారు కదా. మరి ఇంకా అది ఇంకేం చెప్తాను నేచరు, నువ్వు ఒక సర్టన్ టైం కాదు ఎప్పుడైనా చేయొచ్చు, అది ఫ్రీ చాయిస్, 100% ఫ్రీ చాయిస్. అది మనం ఏం చేస్తాం 20 to 40 years లోపల అవ్వాలి, దాని తర్వాత లేదు అనుకో. కొంతమంది ఎనిమల్స్లో ఉంటుంది ఈ బిహేవియర్, ఒక సర్టన్ తర్వాత వాళ్ళు దే బికమ్ న్యాచురల్ ఇంపార్టెంట్. ఆ నేచర్ ఇవ్వాలి వాళ్ళకి, మనకి ఇచ్చింది అది ఇచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి అంతే. అది మనం చెప్పేది ఏం లేదు దీంట్లో, మనం చెప్పడానికి మనమే వాసన కాదు, డాక్టర్ సమరం కూడా కాదు దీంట్లో, మనం జస్ట్ ఏదో చెప్తున్నాం అంతే, మనకని సీన్ లేదు. ఒకసారి కంక్లూడింగ్ చివరిలో డాక్టర్ సమరం గారు తెలుగు వారు అవడం, తెలుగు వారి అదృష్టం. ఓకే మనం అంటే కనుక అంతే. అదేలే వాసాయన బుక్ కామసూత్ర బుక్ భగవద్గీత కంటే ముందు చదవాలి అయ్యుండొచ్చు. కాకపోతే ఏంటంటే కామసూత్ర బుక్ అనేది మనకి అంత ఈజీగా దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే కొనడానికి ఇష్టపడరు. ఏదో ఆన్లైన్ లో ఉంటుంది, యాప్స్ ఉన్నాయి, ఆన్లైన్ లో ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటర్నెట్ లో కూడా. అవును కాదంటలేదు. అంటే నేను మాట్లాడేది ఒక 20 సంవత్సరాల క్రితం, ఒక 15 సంవత్సరాల క్రితం. అప్పుడు అంటే లేదు, అప్పుడు ఇంత సోషల్ మీడియా లేకపోతే టెక్నాలజీ లేకపోతే ఇంత యాక్సెస్, ఇంత ఓపెన్ మైండెడ్ లేదు కదా అప్పుడు కూడా నేను కామసూత్ర చిన్న బుక్ ఉండేది, ఇంటర్మీడియట్ లో చదివాను దాన్ని, ఇంత ఉండేది, అది బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది, అది ఇంతే ఉండేది. అది ఒక దాన్ని ఏదో అప్పుడేదో నాకున్న థింకింగ్ ఏదో పొజిషన్స్ వాటిని అసలు ఎక్స్ప్లోర్ చేద్దాం చూద్దాం అని ఏం చెప్పాడంటే దాంట్లో ఏదో రాసి ఉంటాడు, నాకు ఎక్కేది కదా అది, వాడు ఏదో సైంటిఫిక్ వర్డ్స్ వాడేవాడు, మనకి ఎక్కేది కదా అది, మనకేం తెలియదు కదా అప్పుడు. అదేదో ఉంది, అదేదో జరిగింది. కానీ ఇప్పుడైతే మాత్రం నీ కలర్ పేజీలు, ఆ తర్వాత చాలా డీటెయిల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు బుక్, చదవడానికి కూడా బాగుంటుంది అంటా నేను. అదే నేను చెప్పేది కూడా అదే. అప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం కామసూత్ర అనేది యాక్సెసిబుల్ అయినా కూడాను కొనడానికి ఇష్టపడేవారు కాదు, భయపడేవారు. అటువంటి టైంలో స్వాతి పుస్తకంలో వచ్చే ప్రశ్నలు సమాధానాలు అనేవి అవి చాలా మందికి హెల్ప్ అయినాయి. అవి అందరూ బయటకు చెప్పకపోవడం, సో ఆయన కూడాను ప్రాపర్ గా అంటే తగ్గట్టుగా ఆన్సర్ చేసి సొసైటీకి బాగా హెల్ప్ చేశాడు. దాంట్లో 80% క్వశ్చన్లు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి, అది తెలిసేది. నేను చదివేవాడిని, ప్యాటర్న్ నాకు తెలిసేది, అర్థమైంది. నేను వేరే అబ్బాయితో ఇట్లా అయ్యింది, వాడేడో వచ్చి వెళ్ళిపోయాడు, సో ఇదేం పరిస్థితి అదేం పరిస్థితి, నాకు ఏదో ప్రాబ్లం ఉంది అంటది. ఈయనకి తెలిసింది ఏదో చెప్తాడు ఈయన, అదేంది అది ఒక ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండేది జనాభాకి. అరే ఇలాగా అవద్దా అలా అవద్దని ఒక ఆ టాపిక్ మీద నాలెడ్జ్ ఉండేది. మనం అప్పుడు మనం తిరిగే ఫ్రెండ్స్ కూడా పెద్ద వాళ్ళేం వాసన కాదు కదా, వాళ్ళు కూడా ఏం తెలియదు, మనకన్నా సేమ్ లెవెల్ ఉంటుంది. అప్పుడు డాక్టర్ సమరం అనేది చాలా మంది చదివేవాళ్ళు. ఆ సీలో మనం కూడా ఒక స్మాల్ డ్రాప్ మనం కూడా. సో ఇంకా అది మ్యాటర్. సో మన లైన్స్ ఏంది, కామసూత్ర బుక్ భగవద్గీత కంటే ముందు చదవాలి, అప్పుడు భగవద్గీత బాగా అర్థం అవుద్ది. టు అండర్స్టాండ్ భగవద్గీత యూ హ్యావ్ టు రీడ్ కామసూత్ర ఫస్ట్. అది మన లైన్స్. ఓకేనా? కెన్ కట్ ఇట్ ఆఫ్.